రోజున ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఆ భక్తి వాళ్ళ విధానం చూడండి. అక్కడ ఎవరెవరు కనపడుతున్నారు, అక్కడికి వెళ్ళిన వారు ఎవరెవరు కనపడుతున్నారు అని అంటే ఒక్కొక్క సందర్భంలో చాలా మంది కనపడతారు. మరియా, మగ్దలేని మరియా, ఇంకా తర్వాత చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆయన లేచి ఉన్నాడు అని స్త్రీలు వాళ్ళు వెళ్ళారు, జ్ఞాపకం ఉంచుకున్నారు, గుర్తు పెట్టుకున్నారు. ఈ రోజున కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి, నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ప్రతిరోజు కూడిక జరుగుతుంది, పెట్టుకోవాలనే ఆలోచన ఉందా? ఉండదు. ఆదివారం వచ్చింది పెందరకాడ సమయానికి ప్రార్థన పోవాలి అనే ఆలోచన ఉందా? ఉండదు. ఇదిగో పలానా చాట కూడిక పెడుతున్నారు, వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుందా? ఉండదు. నీకు గుర్తుంటేగా, నీ ఆలోచనలో దేవుడు ఉంటేగా, యేసుక్రీస్తు ప్రభువు ఉంటేగా, నీలో నీ ఆలోచనలో నీ తలంపుల్లో ఉంటే కదా. ఉంటే నీకు అన్నీ గుర్తొస్తాయి. ఏం గుర్తొస్తాయి? దేవుని పనులు, దేవుని విషయాల మీద గుర్తొస్తాయి. అదే నువ్వు లోకానుసారంగా లోకాశలతో నువ్వు ఉన్నప్పుడు అన్ని లోకమైన అన్ని లోకంలోనే వస్తాయి. అన్నీ నీకు ఏ చీర కొనాలి, ఏ షర్టు కొనాలి, ఏ ప్యాంటు కొనాలి, వాటిని ఎలా కుట్టించాలి, ఎలా వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏ విధంగా ఉండాలి, ఇలాంటివన్నీ నీకు లోక సంబంధమైనవి వస్తాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు అనేది రాదు, వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ నీ బ్రతుకులో ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఎప్పుడైనా కానీ నువ్వు సమయానికి ఆరాధనకి వెళ్ళావా, ఊడికి వెళ్ళావా? ఈ రోజున చూడండి చాలా మందిని మరిచిపోయారు. ఆ స్త్రీలు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు లెగుస్తారని చెప్పారు? పెందలకాడనే తెల్లారుదామని లేస్తున్నాను, పెందలకాడనే లేస్తున్నానని చెప్పారు. అప్పుడే బయలుదేరి వెళ్ళి చూశారు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనకు ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు, మన కాపాడేది యేసుక్రీస్తు ప్రభువారు, మన రక్షించేది యేసుక్రీస్తు ప్రభువారు, పరలోకం చేర్చేది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ప్రతి ఒక్కరు ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఎందు హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని కోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ